Example 8, design a rectangular beam given data. Solution lo given data design a RC rectangular beam simply supported over an effective span of 5 meter. Effective span 5 meter. Effective length 5 meter. Support an imposed load of 20 kN per meter. W is equal to 20 kN per meter. Inclusive of its self weight, adapt M20 grade concrete Fe4 functionally M20 grade concrete Fe415 steel material use చేసింది. Provide effective depth of 1.2 times the width. Provide effective depth 1.5 times the width. అంటే D is equal to 1.5b అని. D is equal to effective depth D is equal to 1.5b ఈజ్ వర్కింగ్ స్ట్రెచ్ మెథడ్. ఇది మనకి ఇచ్చిన డేటా. ఏమేమి డేటా ఇచ్చాడు? ఎఫెక్టివ్ లెంగ్త్ 5 మీటర్స్, లోడ్ 20 kN per meter, మెటీరియల్ M20 Fe415 స్టీల్, M20 గ్రేడ్ కాంక్రీట్, ఎఫెక్టివ్ డెప్త్ వచ్చేసి స్మాల్ d ఈజ్ ఈక్వల్ టు 1.5b. ఇది వాళ్ళు ఇచ్చిన డేటా. ఫస్ట్ పర్మిసిబుల్ స్ట్రెస్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి పర్మిసిబుల్ స్ట్రెస్సెస్ సిగ్మా సిబిసి M20 కాబట్టి సిగ్మా సిబి ఈక్వల్ టు 7 Nm/mm². సిగ్మా ఎస్టీ ఈజ్ ఈక్వల్ టు Fe415కి Fe415 స్టీల్ మెటీరియల్కి మనకి స్ట్రెస్ వచ్చి 230 Nm/mm². నెక్స్ట్ సెకండ్ స్టెప్ డిజైన్ కాన్స్టెంట్స్. M20 కాంక్రీట్ Fe415 స్టీల్కి మాడ్యులర్ రేషియో M ఈజ్ ఈక్వల్ టు 280/3 సిగ్మా సిబిసి is equal to 280/3 into 7 is equal to 13.33. K is equal to neutral axis factor 0.289. 1/1 plus sigma st by m into sigma cbc is equal to 0.289. 1/1 plus sigma st 230 by m into 13.33 into sigma cbc 7 is equal to 0.289 వస్తుంది. J ఈక్వల్ టు lever arm factor 0.904. Q is equal to amount of resistance factor 0.914. ఇవి మనకి డిజైన్ కాన్స్టెంట్స్. J ఈక్వల్ టు 1 minus K by 3. ఇక్కడ K 0.289 వచ్చింది. 1 minus 0.289 divided by 3. ఇది J 0.904. Q is equal to half into sigma CBC K J half into sigma CBC 7. K వచ్చి మనకు 0.289, J వచ్చేసరికి 0.904. అంతా చేసేది 0.94 వస్తుంది. 0.914. ఇవి మనకి కాన్స్టెంట్స్. K 0.289, Q 0.914,
M13.33. ఈ మూడు మనకి డిజైన్ కాన్స్టెంట్స్. ఇది ఒకటి 0.904. ఈ 4 స్మాల్ m మాడ్యులస్ K J Q. ఈ 4 డిజైన్ కాన్స్టెంట్స్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్. మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ సింపుల్ సపోర్ట్ బీమ్కి WL²/8. దేర్ఫోర్ W 20 kN/m, ఎఫెక్టివ్ లెంత్ 5 meter, is equal to 62.5 kN/m, equal to 62.5 into 10⁶ Nm. నెక్స్ట్ మనం ఫోర్త్ స్టెప్ డెప్త్ రిక్వైర్డ్. మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు M ఈజ్ ఈక్వల్ టు మూమెంట్ ఆఫ్ QBD². మన మూమెంట్ తెలిసింది. మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ 62.5 into 10⁶ ఈజ్ ఈక్వల్ టు Q మనం ఇందా కాన్స్టెంట్స్ కనుక్కున్నాం 0.914 ఇంటూ B. ఎఫెక్టివ్ B మనకు తెలియదు. D ఎంత ఉండాలన్నారు? 1.5 B ఉండాలన్నారు. ఎఫెక్టివ్ డెప్త్ 1.5 B కండిషను. దేర్ఫోర్ D బదులు మనం 1.5 B హోల్ స్క్వేర్ వేస్తాం. దేర్ఫోర్ B ఈజ్ ఈక్వల్ టు సాల్వ్ చేస్తే థర్డ్ రూట్ 62.5 into 10⁶ డివైడెడ్ బై 0.914 into 1.52 is equal to 312 mm. Therefore effective depth is equal to D is equal to 1.5 into B. Therefore 1.5 into 312 468 mm. Therefore provide 470 mm. D is equal to 520 mm. Small d 470 mm, capital D మన క్లియర్ కవర్ డయామీటర్ అన్నీ యాడ్ చేసుకుంటూ 520 mm అవుతుంది. ఇది డెప్త్. ఇది ఫోర్త్ స్టెప్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ స్టీల్. ఫిఫ్త్ స్టెప్ ఫైనల్ స్టెప్ ఏరియా ఆఫ్ స్టీల్. AST ఈజ్ ఈక్వల్ టు M/σST ఇంటూ J ఇంటూ D. ఇది ఎట్లా వస్తుందంటే మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు MR ఈజ్ ఈక్వల్ టు σST ఏరియా ఆఫ్ స్టీల్ JD. ఈ ఫార్ములా నుంచి మనకి వస్తుంది. ఏరియా ఆఫ్ స్టీల్ ఈజ్ ఈక్వల్ టు దేర్ఫోర్ మూమెంట్ తెలుసు మనకి 62.5 into 10⁶ డివైడెడ్ బై σST 230. J కాన్స్టెంట్ కనుక్కున్నాం 0.904 ఇంటూ ఎఫెక్టివ్ డెప్త్ 470. దేర్ఫోర్ 639.6 mm². ప్రొవైడింగ్ 12 mm dia bars. Assuming provide 12 mm dia bars. Area of one bar small AST is equal to pi into pi d square by 4 pi into 12 whole square by 4 is equal to 113.1 mm².
Therefore, number of bars required n is equal to capital AST divided by small ast. Capital AST మనకంతా 639.6 divided by 113.1, therefore 5.66. Therefore, provide 6 bars. 6 bars of 12 mm diameter. Therefore, AST provide AST is equal to 678.58 mm square. That's all.